నమస్తే అండి, నేను జ్యోతి చిన్నని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు కడియప్లంక మొక్కల అందాలను చూసేద్రి గారి వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. కడియప్లంక చాలా మొక్కలకి కొలవైందండి. మన ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేయగలిగే స్థాయికి కడియప్లంక ఎదిగిందంటే ఆ రైతుల యొక్క గొప్పతనం అనే చెప్పుకోవాలి. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. మొక్కలైతే ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి, చాలా బాగున్నాయి. ఇది స్నేక్ ప్లాంటు. ఇవన్నీ ఇండోర్ ఆర్ అవుట్డోర్లో కూడా పెంచుకోవచ్చంట. ముందుగా చెప్పే విషయం ఏంటంటే, మీరు మొక్కలు కొనుక్కోవాలి అని అనుకుంటే ఎవరైనా ఒక 3-4 నర్సరీలను తిరగండి. ముందు తిరిగిన తర్వాత మీకు ఎక్కడ రీజనబుల్గా అనిపిస్తే అక్కడ తీసుకోండి. తొందరపడి వెళ్ళిన వెంటనే తీసేసుకోకండి. ఎందుకంటే మనకు కావాలన్నది ఒక చోట దొరకకపోయినా ఇంకో చోట దొరుకుతుంది. మనకు కావాలన్న ప్రైస్లో దొరుకుతుంది. అడ్జస్ట్ అవ్వి మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన పనే లేదు. గులాబీ మొక్కలు భలే ఉన్నాయి కదా, చూడండి ఎంత బాగున్నాయో ముద్దుగా. నేనైతే 3 రోజ్ ప్లాంట్స్ తీసుకున్నానండి. కానీ ఒక సాడ్ ఇన్సిడెంట్స్ జరిగింది. ఎల్లో ఉంది చూసారా, ఈ ఎల్లో గులాబీ తీసుకున్నాను. దానికి ఒక స్టోరీ ఉంది, ముందు చెప్తాను. ఇదైతే థాయిలాండ్ మామిడి. 365 డేస్ కూడా మనకి కాయలు అందిస్తుంది. చూడండి ఎంత చిన్నగా ఉన్నా కానీ కాయలు భలే కాసేసింది కదా అప్పుడే. ఇవన్నీ తులసి మొక్కలు. ఇవి అలాగే ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ బయట పెట్టి సేల్ చేస్తున్నారు. కొన్ని అయితే లోపల రూఫ్ వేసి లోపల పెట్టి సేల్ చేస్తున్నారు. అలాగే మేము మామిడి మొక్కలు ఇవన్నీ కూడా తీసుకున్నాము. మీరెవరైనా కడియప్లంక వెళ్ళి మొక్కలు తీసుకుని ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇవైతే చిన్న గుత్తి పువ్వుల గులాబీలండి. దీని పేరు వచ్చేసి జొన్నాడ. భలే ఉంది చూడటానికి. ఇది ఇండోర్ ప్లాంటేనంట. క్యూట్గా ఉంది, ఆకులు అవిని జస్ట్ అలానే ఉంటాయి అనుకుంటా. ఈ ఇండోర్ ప్లాంట్స్లో కూడా కొన్ని ప్లాంట్స్ అయితే మరీ ఎక్స్పెన్సివ్ అండి. ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి డిస్లీ బీక్లీ ఏదో చెప్పారు సంథింగ్. నాకైతే ఆ పేరు పలకడం రాలేదు. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఆ అబ్బాయి నాకు రాలేదు. ఇది బోన్సాయిల్ అండి. ఇది కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే, 150-200 ఎంతో చెప్పినట్టున్నారు. సంథింగ్ నాకు ప్రైస్ అయితే ఐడియా లేదు. ఇవైతే ఈ స్మెల్ భలే వస్తున్నాయండి. ఈ ఫ్లవర్స్ భలే ఉంది. దేని కాస్ట్ కూడా ఎక్కువే, ఎంతో కానీ చెప్పారు. నేను ఈ వీడియో తీసైతే చాలా రోజులు అయిపోతుంది, అందుకని నాకు గుర్తులేదు. చిన్న జామ చెట్టుకి కాయలు ఎలా వచ్చేస్తున్నాయి చూడండి, భలే అందంగా ఉన్నాయండి. ఏమైనా మనకు చూసే భాగ్యం కూడా ఉండాలి. అసలు ఒక్కొక్క మొక్కను చూస్తుంటే మనసు ఎంత ఆహ్లాదంగా ఉందో. వీటన్నిటిని ఇలా మెయింటైన్ చేయడానికి వీళ్ళు ఎంత కష్టపడుతూ ఉంటారో కదా. ఆ మట్టి తీరు అలాంటిది అనుకుంటండి. ఏ మొక్కైనా అలా బ్రతికేస్తుంది. వీటిని ఇలా డెకరేటివ్గా తయారు చేశారు. ఎంత బాగున్నాయో చూడండి. ఇక పికాక్ అయితే అసలు వేరే లెవెల్ అని చెప్పొచ్చు. మంచి గ్రోత్గా ఉంది. షాంపూ ప్లాంట్ అండి. షాంపూ వస్తుందేమో అని పిండాను కానీ రాలేదు. వాటరింగ్ చేయాలంట. వాటరింగ్ చేస్తే వస్తుందంట. నేను ఆ అబ్బాయిని అడిగాను, ఏంటిది షాంపూ ప్లాంటే కదా రావట్లేదని. ఈ షాంపూ ప్లాంట్తో నాకు ఒక ఇన్సిడెన్స్ ఉందండి. మా గార్డెన్లో సేమ్ ఇలాంటి ప్లాంటే ఒకటి ఉంది, మీకు చూపిస్తాను. అదైతే నాకు తెలిసి షాంపూ ప్లాంట్ కాదనే నేను అనుకుంటున్నాను. కానీ ఆకులు ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుందండి. తర్వాత నేను గూగుల్లో సెర్చ్ చేస్తే మెడిసిన్ ప్లాంట్ అనేసి వచ్చింది. డయాబెటిక్ పేషెంట్లు తింటారంట. నేనైతే టేస్ట్ చేయలేదు, ఎలా ఉందో నోట్లో పెట్టుకోలేదు. చూడాలి ఒకసారి. మీ అందరికీ వీడియో తీసి పెడతాను. ఆ ప్లాంట్ ఏంటి, ఎలా తినాలి అనేది మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. మేము ఇక్కడ పండూరు మామిడి, బంగినపల్లి మామిడి తీసుకున్నాము. పర్వాలేదండి, రీజనబుల్గానే ఇచ్చారు. మేము ఒక 2-3 నర్సరీస్ అయితే తిరిగాము. గులాబీ మొక్కలు కొన్ని చోట్ల అయితే కొంచెం ఎక్కువగానే చెప్పారు కాస్ట్. కొన్ని చోట్ల పర్వాలేదు, రీజనబుల్గానే ఇచ్చారు. గుత్తి పువ్వుల గులాబీలు చిన్న మొక్కలు అయితే 30 రూపీస్కి ఇచ్చారండి. నాకైతే పర్వాలేదు అనిపించింది. నేను తెచ్చి వేసాను, అవి అయితే గ్రోత్ అయ్యాయి. ఇది కొత్త రకం మామిడంట. ఆకులు చూడండి భలే ఉన్నాయి కదా. మర్చిపోకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.